కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. మేము చేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారనే భ్రమలో మీరున్నారు. బట్ కాదు, మేము కేవలం అభివృద్ధి పథంలో మాత్రమే నడిపిస్తున్నాము. మీరు కొన్ని విషయాలు మాట్లాడారు. ఏం మాట్లాడారు? రౌడీజాన్ని మేము పోషిస్తున్నాం అన్నారు. మేము పోషించామా రౌడీజాన్ని? గుండాయిజాన్ని రెచ్చగొట్టామా? మేము రౌడీజాన్ని తెలియదలుచుకుంటే వైసీపీ కార్యకర్త ఒక్కరు కూడా దళిత సెంటర్లో తిరగరు అనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. కానీ మీరు గత జరిగిన ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థి ప్రచారం చేస్తుంటే బొట్లపాలెంలో మీరు ఏ విధంగా గొడవను సృష్టించారో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి విలేజ్లో, ఈవెన్ కొత్తరెడ్డిపాలెంలో జరిగిన గొడవ కావచ్చు, చోటుపాలెంలో జరిగిన గొడవలు కావచ్చు, డేకనకొండలో జరిగిన గొడవలు కావచ్చు, ప్రశాంత వాతావరణంలో మేము సమన్వయం చేసే విధిలో మేముంటే మీరు వచ్చి దీన్ని రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, లాండ్ ఆర్డర్ మీద వాళ్ళు ఏదో న్యాయం చేస్తుంటే అధికారులు టీడీపీ వాళ్ళు అనే విధంగా మాట్లాడటం తగదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తూ, ఇంకొకసారి శివప్రసాద్ రెడ్డి గారు, మేము గౌరవంగా మిమ్మల్ని సంబోధిస్తాము. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. కానీ అనవసరంగా పల్నాడు రాజకీయం చేస్తున్నారు, ఇవన్నీ పెట్టి మా కార్యకర్తలకి కోపం తెప్పించే విధంగా మీరు మాట్లాడొద్దు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా తెలియపరుస్తుంది.